నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు? నా పేరు సతీష్ గౌడ్ అన్న. సతీష్ గౌడ్ గారు ఏం చేస్తుంటారు? మేము ట్రావెల్స్ అన్న, మాది ట్రావెల్స్. ఎట్లుంది బిజినెస్? బిజినెస్ పర్లేదు అన్న, పర్లేదు. ఎక్కడ ఉండేది? ఎక్కడ? మల్కాజ్గిరి. మల్కాజ్గిరి లోకల్. లోకల్. రైట్. మల్కాజ్గిరి ఏరియాలో ఎట్లుంది డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే? ఇప్పుడు గవర్నమెంట్ మారింది. ఇంత ముందేమో హనుమంతరావు ఉండే, ఇక్కడ ఇప్పుడు మరి రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యేగా అయింది, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వచ్చింది. సో ఎట్లా నడుస్తా ఉంది డెవలప్మెంట్ పరంగా? పర్వాలేదు, గవర్నమెంట్ మంచిగా చేస్తుంది. ఇప్పుడైతే గవర్నమెంట్ మంచిగా చేస్తుంది. ఎమ్మెల్యే గవర్నమెంట్ అయితే మంచిగా చేస్తుంది. మాకు మైనపల్లి ఉన్నారు, ఇక్కడ ఉన్న అందరూ దాన్ని బట్టి మంచిగా ఉన్నారు. మంచిగా గవర్నమెంట్ అయితే మంచిగా చేస్తారు. గల్లీ గల్లీకి మంచిగా రోడ్లు. అయినా కదా ఇక్కడ ఎమ్మెల్యే ఆయన ఉన్నా కూడా అప్పుడు కూడా చేసాను. అప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయకుండా మాకు చేసేది మంచి డెవలప్. ఇప్పుడు ఎమ్మెల్యే పరిస్థితి ఏది? ఇప్పుడు ఎమ్మెల్యే కూడా చేసుకుంటూ పోతుంటారు. వాళ్ళు వాళ్ళంతా గవర్నమెంట్ అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తేనే చేసేది. గవర్నమెంట్ బాగానే ఉన్నది. సో మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో రాగానే అంటే 6 గ్యారెంటీ పథకాలు ఇచ్చిళ్ళు. సో ఏంది 6 గ్యారెంటీ పథకాల గురించి ఏం చెప్తారు? అది ఇచ్చిండు, అందుకున్నాయి కదా ప్రజలకు. ఫ్రీ బస్ అంటే నడుస్తున్నాయి. ఇప్పుడు మామూలుగా ఇది ఇవన్నీ ఇస్తున్నారు. సన్న బియ్యం ఇస్తారు, గ్యాస్ అంటే గ్యాస్ ఇచ్చేస్తారు. కరెంట్ కూడా బాగానే ఉంటుంది, పర్వాలేదు. అప్పుడు కరెంట్ కూడా ఓకే, ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఒకవేళ నిజంగా రాబోయే రోజులలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి కదా రాష్ట్రంలో, అంటే ఈ గ్రేటర్ హైదరాబాద్ లో. సో ఎట్లా ఉంటుంది ఈ ఎలక్షన్ లో? ఎవరెవరి మధ్య పోటీ ఉంటుంది? ఎట్లా ఉండే ఛాన్స్ ఉంది? పోటీ అంటే ఇప్పుడు ఏంటంటే ఎస్ఆర్ఐ చేస్తారు. ఎస్ఆర్ఐ చేసేవారంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఆంధ్రాలో ఓట్లు ఇక్కడ ఉన్నాయి, ఆంధ్రాలో వేస్తారు, ఇక్కడ వచ్చి ఇక్కడ వేస్తారు. దానివల్ల ఈ జిహెచ్ఎంసీ చాలా దెబ్బగా ఉంటుంది. కరెక్ట్ అంటే ఈ ప్రక్రియ చేసేది ప్రక్రియ, కానీ దానికి ఏంటంటే ఇప్పుడు ఎస్ఆర్ఐ 2002 తీసుకొచ్చారు. ఆ 2002లో మీరు గవర్నమెంట్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఏం పెట్టిందో ఏం చేసిందో ఇప్పుడు వాళ్ళు చేసి వాళ్ళే కేసెస్ చేయడము. ఆ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చేయడం. ఆ 2002 వేసిన వాళ్ళు ఎట్లా వేసినా అదే మీరు పాము మీద నింపిస్తే మాకు ఈ బాధ ఉండదు. ఇలా 2002 దోలాడాలంటే మేము ఎక్కడికి వెళ్ళో చాలా ఇబ్బంది అవుతుంది. మేము కార్యకర్తలాగా మేము చేసుకుంటూ పోతున్నాం, ప్రజలకు సేవ చేస్తున్నాం. అలా 2002ది ఆ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏం పెట్టారు, వాళ్ళే దాన్ని పాములకు నింపితే మాకు అర్థం. నా పిల్లలకు ఇలా మంచిగా ఈజీగా అయిపోవు. ఆ 2002 ఎక్కడికి వెళ్ళేవాళ్ళు, మేము ఎక్కడ చేస్తా ఓటర్లు ఎక్కడికి వెళ్ళాలి, ఆ జమాన్ అది. ఆ జమాన్ ఎక్కడికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అప్పుడు తాతదంట, అయ్యదంట, ముత్తాతలంటే ఎక్కడికి వెళ్ళేవాళ్ళు. అది ఒకటి మీ ప్రక్రియ మంచిగా పెడితే మాకు ఇలా ఎస్ఆర్కు ఇలా ఆశా వర్కర్లకి ఇంత బాధ. ఇలా ఆశా వర్కర్లు ఇంటిని తిరిగిస్తారు, ఆశా వర్కర్లకి బాధ ఉండపోవు. ఇలా మేము కూడా కార్యకర్తలు మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం ఆశా వర్కర్లకు. అని ఆ సెంట్రల్ గవర్నమెంట్ చేసేది కరెక్ట్ చేస్తే మాకు ఏం కాకపోతే. ఇప్పుడు ఎస్ఆర్ఐ తీసుకొచ్చి ఇప్పుడు 2002 ఎక్కడ తీసుకుపోవాలి, ఎక్కడ రావాలి, ఎక్కడికి వెళ్ళిపోవాలి. మేము ఆ 2002 వాళ్ళది చాలా ఇబ్బంది అవుతుంది మాకు. ఇలా ఒక్కొక్కరు తీసుకుని అడ్రస్ మారినాయి, షిఫ్టింగ్ ఉన్నది. షిఫ్టింగ్ వాళ్ళకు మాకు ప్రాబ్లం అవుతుంది. ఆ షిఫ్టింగ్ ఎట్లా చేయాలి? ఆ షిఫ్టర్ కూడా లేడు ఓటరు. ఆ ఓటర్ ఇదివరకు చేసిరు. దాన్ని బట్టి ఇప్పుడు జేఎన్సీ మనం ఉన్నప్పుడు ఇప్పుడు ఉంటుంది. ఇప్పుడు ఇంటి పనులు అన్ని చేసినప్పుడు అదే ప్రకారం తీసుకొస్తే అందరికీ ఆశా వర్కర్లు కూడా ఈజీ అవ్వు. మాకు ఆశా వర్కర్లు చాలా ఇబ్బంది పడుతుంది. ఇంటింటికి సర్వే చేసుకొచ్చి అవగాహన కలిపియాలి. అవగాహన కలిపేయాలి. ఆశా వర్కర్లకు తీసుకొచ్చి చెప్పి మీరు వాళ్ళకి ఇబ్బంది పెట్టి మాకు మాసంటే మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం. వాళ్ళకు చేస్తలేము కదా కార్యకర్తలు. పార్టీలకు అతీతంగా అందరం చేసుకుంటాం అని చాలా ఇబ్బంది అవుతుంది. ఆ 2002 ఏంది అది ఎట్లా తీసుకొచ్చి అప్పుడే ఆ పేరు రాసి అన్న పేపర్ రాసి తర్వాత మా కొడుకులు మా పిల్లలు మేము రాసుకుందాం అని చాలా ఇబ్బంది పడుతుంది. మరి ఇప్పుడు ప్రభుత్వం విషయానికి చూసుకుంటే ఇప్పుడు ఈ పథకాలు వస్తున్నాయి అంటున్నారు. ఓకే, మరి ఇప్పుడు జనరల్ ఎలక్షన్లో వచ్చే రోజులలో ఇప్పుడు కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది. సో మొన్న 5 రాష్ట్రాల రిజల్ట్స్ కూడా బీజేపీకి ఫేవర్గా వచ్చినాయి కాబట్టి సో తెలంగాణలో మళ్ళీ బీజేపీ టార్గెట్ అని అంటున్నారు బీజేపీ నేతలు. సో ఏంది నిజంగా తెలంగాణలో బీజేపీకి అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఎస్ఆర్ఐ కానీ దాని సంగతి తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు ఏం చేయలేము. ఇప్పుడు అది దూరకు ఎస్ఆర్ఐ ఎట్లా చేసి దాన్ని ఒక్కొక్క ఓటు ఇప్పుడు ఇంటి మీద ఉన్నది. ఆ ఇంట్లో కిరాయిలకే లేదు. 15 ఓట్లు ఉన్నాయి. ఆ 15 ఓట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? 20 ఎస్ఆర్ఐ తీసుకుంటాం, మేము బయటపడుతున్నాం. తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఇది గవర్నమెంట్ వాళ్ళు అనుకున్నంత ఈజీగా ఎక్కడ ప్రజలు ఓటర్లు చేస్తారు, ప్రజలు చేసేది. అది మనం ఏం చేయలేము దానికి. కానీ అభివృద్ధి విషయంలో ఎట్లుంది మరి ఏరియా? అభివృద్ధి పర్వాలేదు, మనకు అప్పలేకుండా అంతే పర్వాలేదు. గవర్నమెంట్ మంచిగా చేసుకుంటూ పోతుంది. ఫ్రీ బస్ అంటే, కరెంట్ బిల్ అంటే, ఇవంటే, మళ్ళీ రైతు బీమా అంటే, రైతు బంధు అంటే అన్నిటి మంచిగా ఉంది. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి నేనే అంటున్నారు రేవంత్ రెడ్డి, సాధ్యమేనా? అది ప్రజలు తినేసి ఎస్ఆర్ అయిపోయినాక తెలుస్తుంది మనకు అన్ని. ఏంది ఎస్ఆర్ అయిపోయినా కూడా ఎన్ని తెలుస్తాయి, ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి. అక్కడ గవర్నమెంట్ ఇప్పుడు ఎస్ఆర్ ఏంటంటే ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నాయి, ఇక్కడ తెలంగాణ ఉన్నాయి, రాయలసీమ తెలంగాణ ఉన్నాయి, హైదరాబాద్ ఉండాలి, ఊర్ల పంట ఉన్నాయి. అవి కూడా అన్ని తీసేయాలి. ముఖ్యమంత్రి పరంగా చూసుకుంటే ఇంతమంది కేసీఆర్ ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఎట్లా అనిపిస్తుంది ఇద్దరు మధ్య తేడా? ఇది ఇప్పుడు కాంగ్రెస్ 2.5 అనేది ఇంకా ముందు ఎట్లా చేస్తాడు, ఒక్కొక్క పథకాలు తీసుకుంటూ పోతుండే ఆయన. ఒక్కసారి 6 గ్యారెంటీలు అండి, 6 గ్యారెంటీలు ఒక్కసారి వదిలిపెట్టాడుగా. ఉన్న పరిస్థితి బట్టి ఒక్కొక్క గ్యారెంటీ తీసుకుంటూ వస్తుండే. ఒక్కొక్క గ్యారెంటీ ఓకే.